కేసీఆర్ మాట్లాడిన మాటలు, దానికి టీజీ వెంకటేష్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి. తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షులు కోదండ ఆయనను పట్టుకొని బురదంటావు. ఏ విధంగా మాట్లాడతావు? ఎన్ని గుండెలు నీకు? ఇట్లా అవాకులు చవాకులు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చునా? ఈ ప్రజాస్వామ్యమా? ఒక మంత్రి గౌరవమా? ఏ పద్ధతిలో మాట్లాడతావు? అంటే కండ కావరమా, అహంకారమా? ఎందుకు మాట్లాడతావు ఇట్లా? దీన్ని చూసుకుంటూ మేము మౌనంగా ఉండన్నా? టీజీ వెంకటేష్ మళ్ళా ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తే నీ నాలుక కోసేస్తాం బెట్ట, జాగ్రత్తను మనం చేస్తాం. కోదండరాము ఒక బురద మాదిగా, బురదలో మనం రాయి వేస్తే బురద మన మీద పడుతుంది, సో ఆ సబ్జెక్ట్ని వదిలేయండి, అదంతకదే సమస్య పోతుంది అని చెప్పడం జరిగింది. మరి చంద్రశేఖర్ ఏదో నోరు జారేసుకున్నాడు, ఆయన నాలుగు కోస్తానంటాడు, ఇంకేదో మాట్లాడతాడు. ఇప్పుడు అదే భాష నేను ఆయన మీద మాట్లాడితే ఆయనకి ఎలా ఉంటుంది? నోరు ఆయన కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఆయన నాలుగు కోస్తానంటే మా వాళ్ళు చేయి తీసేస్తామంటారు.